హాయ్ గాయ్స్, శంషాబాద్ లో అయితే లోడ్ అయింది. తిరుపతి దగ్గరికి వెళ్ళాలి. ఈవినింగ్ 5:30కి బయలుదేరిన, మార్నింగ్ 5:30కి బండి పెట్టా అని చెప్పిన. కర్నూలు వరకు ఏ ట్రాఫిక్ జామ్ అవుతుందో ఏమవుతుందో తెలియదు. ఆల్రెడీ 7 అయింది. నేను ఉన్నదైతే బాలనగర్ లో ఉన్నా. వెళ్తానో లేదో. 1 అవర్ అయినా పడుకుంటానికి దొరుకుతుంది అనుకున్నాను. ఏమో ఈ ట్రాఫిక్ జామ్ చూస్తే 1 అవర్ కూడా దొరకదులే అందుకు అనుకుంటున్నాను. నాన్ స్టాప్ వెళ్ళాలి. చూద్దాం ఏ టైం వరకు రీచ్ అవుతాను. బాలనగర్ భారత్ పంప్ లోకి అయితే ఎంటర్ అవుతున్నా. ఫుల్ ట్యాంక్ డీజిల్ చెప్పాలి. ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుందో చూద్దాం. మనైతే 16,000 పట్టింది. ఎక్కడి కోసం ఎంత పడుతుందో చూద్దాం. డీజిల్ అయితే గన్ను పెట్టిరు. ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుందో చూడాలి. డీజిల్ రేట్లు పెరిగినాక నుంచి బీభత్సంగా డీజిల్ కి అమౌంట్ అయిపోతుంది. తీసాయి ఇంకా కింద పోతుంది. 104 రూపాయలు. గాయస్ మనకైతే 12,310 రూపాయల 94 పైసలు, 118 లీటర్లు డీజిల్ పట్టింది. ఫుల్ ట్యాంక్. ఆల్రెడీ మన వెహికల్లో 60 లీటర్ల దాకా ఉన్నది. టోటల్ ట్యాంక్ వచ్చేసి 180 లీటర్స్. లో అయితే చాయ్ తాగుతున్నాం. చాయ్ తాగి బయలుదేరాలి. ఎర్రవెల్లికి వచ్చేసి అయితే ఎగ్ కర్రీ చపాతి తీసుకున్నాం. సైకిల్ బయలుదేరాలి. కర్రీ చపాతి చాలా బాగుంటుంది. ఎర్రవెల్లి చౌరస్తా రైట్ సైడ్. మన బంగారాన్ని అయితే ఇంకా స్టార్ట్ చేసి నాన్ స్టాప్ వెళ్ళాలి. తినడం అయితే అయిపోయింది. కర్నూలులో అయితే నాకు డివైడర్ వచ్చింది. స్ట్రేట్ వెళ్తే బెంగళూరు, లెఫ్ట్ వెళ్తే తిరుపతి. 331 ఉన్నది కిలోమీటర్. ఇప్పుడైతే 11 అవుతుంది. మార్నింగ్ కల్లా చేరుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. బాయ్ బాయ్.